కథాభిమానులకి స్వాగతం. ఈరోజు వినబోయే కథ ఆండాళ్ కళ్యాణం. రచయిత్రి డాక్టర్ టి కళ్యాణి సచ్చిదానందం గారు. ఈ కథ 2008లో జనవరి నెల ఆంధ్రభూమి వారపత్రికలో ప్రచురితమైంది. శ్రీరంగనాథునితో గోదాదేవి కళ్యాణం గురించి అందరికీ తెలిసిందే. అయినా ఈ ధనుర్మాసంలో ఈ కథను మీకు వినిపించాలని పంచుకుంటున్నాను. మరి వినండి. డాక్టర్ టి కళ్యాణి సచ్చిదానందం గారి ఆండాళ్ కళ్యాణం. హరే రామ హరే రామ, రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. హరినామ స్మరణ చేస్తూ గుడికి వెళ్ళడానికి సిద్ధమవుతున్నాడు విష్ణుచిత్తుడు. అమ్మా గోదా, మాలలు కట్టడం పూర్తయిందా అంటూ కేకేశాడు పెరట్లో ఉన్న కుమార్తెను ఉద్దేశించి. అయిపోయింది నాన్నగారు, వస్తున్నాను అంటూ బదులిచ్చి వంగి మరోసారి నూతిలో నీళ్లలో కదలాడుతున్న తన ప్రతిబింబాన్ని తృప్తిగా చూసుకుంది గోదా, సిగలో ముడుచుకున్న మాలను తడుముకుంటూ. ఈరోజు ఇంకా చక్కగా కుదిరాయి కృష్ణ, నీకు నచ్చుతాయిలే అనుకుంటూ మాలను తీసి బుట్టలో పెట్టింది. గబగబా లోపలకు వచ్చి తండ్రికి అందించింది. వెళ్ళి వస్తాను తల్లి, భాగవతంలో రుక్మిణీ కళ్యాణ ఘట్టం ముగిస్తానన్నావు కదూ ఈవేళ. రాత్రికి పరమాన్నం సిద్ధం చేసి ఉంచు, నివేదన చేసి నీ నేస్తాలందరికీ పెడదాం అని చెప్పి వెళ్ళాడు. ఆయన వెళ్ళాక తలుపు వేసుకుని తన వైపే చిలిపిగా చూస్తున్న కృష్ణుని విగ్రహాన్ని సమీపించి పైటలో దాచిన పారిజాత పుష్పాలను దోసిట్లోకి తీసుకుని పాదాల దగ్గర ఉంచింది. కృష్ణ, ఇంకా ఎంతకాలం నన్ను ఇలా వేధిస్తావు? కలల్లో ఎంతో అరడి పెడతావు, ఉలికిపడి పట్టుకోబోతే అందవు. ఈ దొంగాటలు ఇంకా ఎన్నాళ్ళు? రుక్మిణీదేవి కబురంపగానే స్వయంగా రథం నడుపుకుని వెళ్ళి వెంట పెట్టుకుని తెచ్చి మరీ వివాహం చేసుకున్నావు కదా. నా మొరెందుకు ఆలకించవు? ఈ మారుమూల పల్లెలో ఉన్న అమాయకురాలి హృదయాన్ని దొంగిలించి ఎగతాళిగా నవ్వుకుంటున్నావా? నువ్వు రావాలి, నన్ను నీ దాన్ని చేసుకోవాలి. వస్తావు కదూ? కళ్ళల్లో నీళ్లు కమ్ముకు వస్తుంటే బేలగా చూసింది. మనస్సులో మాట పెదవి దాటి రానంటున్నది. అయినా తన మనస్సంతా ఆ వెన్న దొంగే నిండి ఉన్నప్పుడు మాటలతో పనేమిటి? ఆ మనస్సే కాదు, ఈ తనువు ఆయన స్వంతమే కదా అనుకుంటూ పాదాల మీద తలవాల్చింది గోదా. మూసిన కళ్ల ముందు కృష్ణుని మోహన రూపమే కదలాడుతుండటంతో, కృష్ణ అందుకో నా చేతిని, నీ సేవలో అంకితమై తరించే భాగ్యాన్ని ప్రసాదించు అనుకుంది. విల్లిపుత్తూరు గ్రామంలో వటపత్రసాయి కృష్ణుని మందిరం పూజారి విష్ణుచిత్తుడు. ఆయన ఆ స్వామి పూజ కోసం పెంచుతున్న తులసీవనంలోనే దొరికిన శిశువును భగవత్ప్రసాదంగా భావించి తన బిడ్డగా స్వీకరించాడు. భూదేవి అనుగ్రహించిన ఆ బిడ్డకు గోదా అని పేరు పెట్టి ప్రాణప్రదంగా పెంచి పెద్ద చేశాడు. గోరుముద్దలతో కృష్ణుని లీలలను రంగరించి తినిపించాడేమో మరి. బాల్యం నుండే గోదాలో కృష్ణునిపై ఆరాధన, ప్రేమ మొలకెత్తి యవ్వన ప్రాంగణంలో అడుగుపెట్టేసరికి ఆ కృష్ణుడే ఆమె సర్వస్వంగా అయినాడు. కృష్ణుడు తనవాడు, తాను పుట్టింది ఆయన కోసమే అన్న భావం ఆమె హృదయంలో బలంగా నాటుకుపోయింది. గోదా, ఏమిటి సమయంలో నిద్రిస్తున్నావా? లే. తండ్రి భుజం పట్టి ఊపడంతో ఉలికిపడి కళ్ళు తెరిచింది. అంతవరకు శిరస్సు కృష్ణుని పాదాల కాంచి ఆ నందకిశోరునితో బృందావనంలో విహరిస్తుండిన ఆమె మనస్సు యథాస్థితికి వచ్చింది.
లేచి ఆ వేళలో వచ్చిన తండ్రి వైపు ఆశ్చర్యంగా చూస్తూ, ఏమిటి నాన్నగారు, ఈవేళ పెందరాళ్ళే వచ్చేశారే, అదేమిటి పూలమాలలు బుట్టలోనే ఉండిపోయాయి, స్వామికి సమర్పించలేదేమిటి అడిగింది ఆందోళనగా. ఎట్లా సమర్పిస్తాను? ఆ మాలలు స్వామి కంఠంలో వేయబోతుంటే నిగనిగ మెరుస్తూ పూలలో చుట్టుకున్న శిరోజాలు కనిపించాయి. పొడవైన ఆ వెంట్రుకలు నీ తల ముడివే అయ్యుండాలి. పొరపాటున వాటిని నీ తలలో ముడుచుకుని తీసి బుట్టలో పెట్టావేమోనని వాటిని తీసివేశాను. ఈవేళ పుష్పమాల సమర్పించనే లేదు. ఏమిటో మనస్సంతా కలతబారింది. స్వామికి అపవిత్రమైన మాల సమర్పించబోయానని. నా అనుమానం నిజమేనా? ఎందుకు తల్లి అలా చేశావు? సూటిగా ఆమె ముఖంలోకి చూస్తూ అడిగాడు విష్ణుచిత్తుడు. ఇవాళేమిటి, రోజూ ఆ విధంగా నా సిగలో పెట్టుకొని వాటిలో నా ప్రేమను కూర్చి మరీ పంపుతున్నాను ఆ స్వామికి. ఈ తనువు మనస్సు ఆ స్వామి సేవకి అంకితం కావలసినవి. ఆ విషయం మీకు చెప్పాను కదా నాన్నగారు. నా వెంట్రుకలకు స్వామి వక్షోజాన్ని చేరి పునీతమయ్యే భాగ్యం దక్కకుండా చేస్తారెందుకు? ఈ మాల లేక ఈవేళ స్వామి కంఠం వెలవెలబోతుండాలి. మాలను చేతిలోకి తీసుకుంటూ విచారంగా అన్నది గోద. తానేదో తప్పు చేశానన్న భావమే కలగలేదు ఆమెలో. విష్ణుచిత్తునిలో మాత్రం కోపం, చిరాకు పొంగుకు వచ్చాయి ఆ మాటలు విని. కృష్ణ కృష్ణ, నీ మూర్ఖత్వాన్ని అమాయకత్వాన్ని ఎలా చక్కదిద్దాలో అర్థం కావటం లేదు. మనం మానవ మాతృలం, భయభక్తులతో ఆ స్వామిని పూజించాలి. అందుకు మనం మొదట అనుభవించి మలినపడిన పుష్పాలు ఆ స్వామికి సమర్పించడం అపవిత్రమైన కార్యమవుతుంది. ఇకపై అలా చేయకు అంటూ కఠినంగా మందలించాడు. తల వంచుకుని కన్నీళ్లతో మౌనంగా లోపలకు వెళ్ళిపోయింది గోద. విష్ణుచిత్తుని పితృహృదయం తల్లడిల్లింది ఆమె బాధపడటం చూసి. నిస్సహాయంగా చూశాడు కృష్ణుని వైపు. స్వామి, ఆ పసిదాని తప్పిదం మన్నించు. అతి గారాబంగా పెంచానేమో, గట్టిగా మందలించలేకపోతున్నాను. నిన్నే భర్తగా వరించిందట, మరెవరిని వివాహం చేసుకోదుట. ఇది తీరే కోరికేనా స్వామి? ఎలా ఆ అమాయకురాలికి నచ్చచెప్పను అనుకున్నాడు. విష్ణుచిత్త, ఎందుకయ్యా అంత మదన పడుతున్నావు? గోద తన నిష్కల్మషమైన ఆరాధనతో నన్నెప్పుడో తన వాడిని చేసుకున్నది. ప్రేమతో ఆమె పంపే పుష్పమాలలు నాకెంతో ప్రియమైనవి. ఈరోజు వాటిని అందుకునే భాగ్యం లేకుండా చేశావు. అయినా నిన్ను మన్నిస్తున్నాను. ఇప్పటికైనా తండ్రిగా ఆమె కోరిక తీర్చే బాధ్యత నీదని గ్రహించి అది తీరే మార్గం తెలియజెప్పు నీ గారాల పట్టికి అన్న పలుకులు వెలువడ్డాయి కృష్ణ విగ్రహం నుండి. ధన్యుడిని స్వామి, ధన్యుడిని. నీ కృపాదృష్టికి నోచుకున్న నా బిడ్డ అదృష్టవంతురాలు. పిచ్చి తల్లి నా మాటలకెంతగా బాధపడిందో ఏమో అనుకుంటూ లేచి గబగబా లోపలకు వెళ్ళాడు. గోదా, నా బంగారు తల్లి, ఆ కృష్ణుడు తప్పక నిన్ను చేపడతాడమ్మా. కన్నీళ్లు తుడుచుకో, నేను చెప్పేది జాగ్రత్తగా విను అంటూ బుజ్జగించి దగ్గర కూర్చోబెట్టుకున్నాడు. కన్యలు కోరిన వరుడిని పొందడానికి చేయవలసిన శ్రేష్టమైన వ్రతం శ్రేష్టమైన పావై వ్రతం ఒకటున్నది. అదే కాత్యాయని వ్రతం. పూర్వం ద్వాపరయుగంలో నారదుడు ఈ వ్రతాన్ని గోపకాంతలకు ఉపదేశించాడు. గోపకాంతలతో కృష్ణుడు ఆనందంగా విహరించడం తగదని మందలించి యశోదానందులు కట్టడి చేసి కృష్ణుని దర్శన భాగ్యం గోపికలకు లభించకుండా చేస్తారు. కృష్ణుని చూడలేని తమ జన్మలు వృధా అనుకుంటూ దుఃఖిస్తున్న వాళ్లకు కాత్యాయని వ్రతం ఉపదేశించి ఆ వ్రతం ఆచరించి కృష్ణుని సాన్నిధ్యం పొందమని చెబుతాడు నారదుడు. నెల రోజుల పాటు విడవకుండా రోజూ ఉదయాన్నే లేచి సూర్యోదయానికి ముందుగా నదీ స్నానం ఆచరించి ఒడ్డున మట్టితో కాత్యాయనీదేవి విగ్రహాన్ని చేసి దాన్ని విధి విధానంగా పూజించడం వల్ల ఆ దేవి కృపతో కోరిన వరుని పొందే భాగ్యం లభిస్తుంది.
ఆ విధంగా చేసిన గోపికలకు తిరిగి కృష్ణ దర్శనమే కాక ఆయన సాన్నిధ్యంలో రాసక్రీడలలో పాల్గొని తరించే భాగ్యం లభిస్తుంది. కృష్ణ దర్శనం కోసం పరితపిస్తున్న నీవు కూడా ఆ కాత్యాయని వ్రతం ఆచరించు. తప్పక ఆ స్వామి అనుగ్రహం సత్వరంగా సిద్ధిస్తుంది. ఇది పరమ పవిత్రమైన మార్గశీర్ష మాసం. మాసాలలో మార్గశీర్ష మాసం తానని స్వయంగా ఆ కృష్ణ పరమాత్మే సెలవిచ్చాడు కదా. పైగా రేపు ధనురాశిలోకి సూర్యుడు సంక్రమణం చెందుతున్న పవిత్ర సమయం. రేపే ప్రారంభించి 4 రోజుల పాటు నియమనిష్టలతో వ్రతాన్ని ఆచరించి నీ మనోవాంఛితం నెరవేర్చుకో. సౌభాగ్యవతీ భవ, కళ్యాణమస్తు అంటూ దీవించాడు విష్ణుచిత్తుడు తృప్తిగా చూస్తూ. అలాగే నాన్నగారు, మీరు చెప్పినట్లే చేస్తాను అన్నది గోద ఆనందోత్సాహాలతో మనస్సు పరవళ్లు తొక్కుతుండగా. మరునాటి నుండి వ్రతాచరణకు పూనుకున్న గోద తననే ఒక గోపకన్యగా భావించుకుంది. ఆ గ్రామం బృందావనంగా, తన స్నేహితురాళ్లు గోపకన్యలుగా ఆమెకు గోచరించారు. పవిత్ర మార్గశీర్ష మాసంలో అంతటి కఠినమైన పావనమైన వ్రతం ఆచరించడానికి తగిన శక్తి ఆ కృష్ణుడే తనకిస్తాడని నమ్మి ఆయనను స్తుతిస్తూ ప్రార్థన శ్లోకం పాడుతూ నది వైపు నడక సాగించింది మొదటి రోజు. ఆ వ్రతం చేయడం వల్ల తనకు మాత్రమే కాదు, తన సఖులకు ఆ స్వామి దర్శన భాగ్యం లభించాలని వాళ్లను రమ్మని ప్రబోధిస్తూ పిలిచింది. ఆ వ్రతం ఆచరించడం వల్ల గ్రామం సుభిక్షమవుతుందని తెలిపింది. సకాలంలో వర్షాలు పడతాయి, పంటలు సమృద్ధిగా పండుతాయి, పాడి పంటలకు కొరత ఉండదని తెలియజేస్తూ రోజుకొకటిగా శ్లోకాలు ఆసువుగా ఆమె నోటి నుండి వెలువడసాగాయి. ప్రాతకాల ప్రకృతి సౌందర్యాన్ని వర్ణిస్తూ ఎంతకూ నిద్రలేవని సఖురాలి ఇంటి ముందు నిలిచి ఓపికగా తన గానంతో నిద్రలేచేలా చేస్తుంది. లేచి వచ్చిన సఖురాలని కలుపుకొని తిన్నగా నందగోపుని గృహానికే దారితీస్తుంది. గృహద్వారం దగ్గర ఉన్న కాపలాదారుని ప్రార్థించి లోపలకు వెళ్ళి నిద్రిస్తున్న నందయశోదలను బలరాముని ప్రాతశ్లోకాలు చదువుతూ లేవమని ప్రబోధిస్తుంది. ముందుకు వెళ్ళి కృష్ణుని పడకగది ముందు నిలబడుతుంది సఖులతో చేరి. గుర్రం రూపంలో కేశిరక్కసుడు వచ్చి ఎత్తుకుపోయిన నీలాదేవిని రక్షించి తన దానినిగా చేసుకున్నాడు కృష్ణుడు. ఆ నీలాదేవి ఎంతటి అదృష్టవంతురాలు! చేతిలో పూబంతితో ఆ స్వామి వక్షస్థలం మీద తలవాల్చి హాయిగా నిద్రిస్తున్నది అనుకుంటూ ఆమెను లేచి స్వామి దర్శనం తమకు కలుగజేయమని ప్రార్థిస్తుంది. నిద్రిస్తున్న కొదమసింహం జూలు విదిల్చుకొని లేచినట్లు తామరపూల వంటి కళ్లను విశాలంగా తెరిచి తమను చూడమని ఆ కృష్ణుని ప్రార్థిస్తుంది. తమ ప్రార్థనలు విని లేచి వచ్చిన కృష్ణుని చూసి భక్తి పారవస్యంతో పులకించిపోతూ తాము చేయబోయే వ్రతానికి కావలసిన వస్తు సామగ్రి ప్రసాదించమని కోరుతుంది. అందుకు ఫలంగా తప్పక తమకు కృష్ణుని సంపూర్ణానుగ్రహం సిద్ధిస్తుందన్న ఆశను వ్యక్తం చేస్తుంది. అంతేకాదు, సాక్షాత్తు ఆ భగవంతుని అవతారమైన ఆ కృష్ణ పరమాత్మతో కలిసి ఆడుకోగల అదృష్టం పొందడం వల్ల ఏమీ తెలియని అజ్ఞానులైన తమ గోపికల జీవితాలు ధన్యం చెందాయని ఎంతో అణుకువతో విన్నవించుకుంటుంది. ఇవన్నీ గోదాదేవి ఊహలే, కానీ వాటిలో ఎంతటి ఉదాత్తమైన భావం దాగి ఉందని, అందుకే ఆ శ్లోకాలు పాసురాలు వింటూ భక్తితో పరవశించిపోయేవాళ్ళు ఆమె సఖురాళ్ళు, గ్రామవాసులు కూడా. కాత్యాయని వ్రతం రోజూ ముగించి ఇంటికి వచ్చి ఆ కృష్ణుణ్ణే ధ్యానిస్తూ కాలం గడపసాగింది గోద. వైకుంఠ ఏకాదశి పర్వదినం దగ్గర పడుతున్నది. తన వ్రతం సంపూర్ణమై ఆ స్వామి తప్పక తనను పరిగ్రహిస్తాడన్న నమ్మకంతో ఆ స్వామికి బెల్లపు పరమాన్నాలు, పాలు, పెరుగు, వెన్న అన్నీ సమృద్ధిగా నైవేద్యంగా సమర్పిస్తానని మొక్కుకునేది. ఆమెలోని ఆతృతను అధికం చేస్తూ ధనుర్మాసం ముగియబోతున్నది. విష్ణుచిత్త, రేపు నీ కుమార్తె కోసం పల్లకి వస్తుంది.
పెళ్లి కూతురిలా అలంకరించి నా సన్నిధికి తీసుకురా అంటూ ఆనతిచ్చాడు స్వామి స్వప్న సదృశ్యంగా సాక్షాత్కరించి. విష్ణుచిత్తుని ఆనందం వర్ణనాతీతం. ఆయనలోనే కాదు, గ్రామమంతటా కూడా ఆనందం వెల్లివిరుస్తున్నది సంక్రాంతి పండగ సమీపించడంతో. పంటలు పుష్కలంగా పండి గాదెలు నిండాయి. వెల్లవేసిన ఇళ్ల ముందు కళ్ళాపి జల్లి అందంగా తీర్చిదిద్దిన ముగ్గులతో ధాన్యలక్ష్మికి స్వాగతం చెప్పడానికి సిద్ధమవుతున్నాయి. పశువులకు చక్కగా రంగులు వేసి కొమ్ములకు వెండి తొడుగులు పెట్టి ముఖాలకు పసుపు కుంకుమలద్ది పూజించుకునే సమయం. సూర్యభగవానుడు ఉత్తర దిశగా సాగుతూ మకర రాశిలోకి ప్రవేశించే పవిత్ర సమయం సంక్రాంతి పండగ రోజే కనుక ధాన్యలక్ష్మికి చెరుకు గడలు రేగుపళ్ళు సమర్పించి పూజించుకోవడం, కొత్త కుండలలో పాలు పొంగించి పొంగలి తయారు చేసి సూర్యునికి నివేదన చేయడం, తమకు సిరి సంపదలు కలగడానికి మూలమైన పశువులను పూజించుకోవడం, ఇంకా ఎన్నో సంబరాలతో ఆ గ్రామంలో జరుపుకునే 3 రోజుల పండగ ప్రారంభమయ్యేది మర్నాడే. గోదాదేవి పుణ్యమా అని అందరిలో భగవద్భక్తి, విశ్వాసం, సద్వర్తనం బలపడ్డాయి. ఆ రోజు సంక్రాంతి సంబరాలలో మొదటి రోజు భోగి పండగ. ఇళ్ల ముందర ముగ్గులతో ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలు ఉంచి పూజ చేసి ధాన్యలక్ష్మికి స్వాగతం పలకడం ఆనవాయితీ. 4 వీధుల కూడలిలో భోగి మంటలు వేసి చలి కాచుకుంటున్న వాళ్లను పలకరిస్తూ ఇల్లు చేరింది గోదా. కృష్ణుని దయవల్ల తన వ్రతం సవ్యంగా సమాప్తమైంది. మరి తనను వరించడానికి ఆ స్వామి తరలి రావాలి కదా అనుకుంటూ గొబ్బెమ్మల పూజ ముగించింది. ఆమె కోరిక ఈడేరే సమయం వచ్చిందన్నట్లుగా పల్లకీ వచ్చిన అలికిడి అయింది. అందుకోసమే ఎదురు చూస్తున్నట్లుగా నిలిచిన విష్ణుచిత్తుడు సంభ్రమంగా దగ్గరకు వెళ్ళి గుడి నుండి వచ్చిందని తెలుసుకున్నాడు. అమ్మా గోదా, నీ కోసం స్వామి పల్లకి పంపారు తల్లి. గుడిలో నిన్ను వివాహం చేసుకుంటానని రాత్రి కలలో నాకు సందేశం ఇచ్చాడు. పద, పెళ్లి కూతురివై పల్లకి ఎక్కు అన్నాడు ఆశ్చర్యంగా చూస్తున్న కుమార్తెతో. ఆనందంతో పరవళ్లు తొక్కుతున్న హృదయంతో పల్లకీ నెక్కింది గోదాదేవి. వెంట విష్ణుచిత్తుడు నడవగా విషయం తెలిసిన ఊరంతా బయలుదేరి వచ్చింది ఆ అద్భుత దృశ్యం చూసి తరించడానికి. గుడిలో కృష్ణ విగ్రహం పక్కన పీటపై కూర్చుండబెట్టారు గోదాదేవిని. ఇతరులకు విగ్రహరూపుడే కావచ్చు, కానీ ఆమె కళ్లకు మాత్రం ప్రక్కన వరుణి అలంకరణలో కృష్ణస్వామే దర్శనమిస్తున్నాడు. పెళ్లి మంత్రాలు చదువుతున్నారు పూజారులు. చేతిలో తాను అల్లిన పూలమాలలతో లేచి నిలబడింది గోదా. వేద మంత్రాల మధ్య మాలను స్వామి మెడలో వేసింది. 3 సార్లు ప్రదక్షిణ నమస్కారాలు చేసింది. అంతే, అందరూ చూస్తుండగా ఆమె నుండి దివ్య ప్రభ వెలువడి స్వామిలో లీనమైంది. ఆమెకు ప్రతిగా దివ్యప్రభలు వెదజల్లుతున్న విగ్రహం స్వామి పక్కన సాక్షాత్కరించింది. ఆ అద్భుత దృశ్యం చూసి భక్తి ఆవేశంతో పులకరించిపోయారందరూ. ఆండవన్ని చేరిన గోదా ఆండాళ్గా వెలిసింది మనందరి పూజలందుకుని ధన్యులను చేయడానికి. వారి కళ్యాణం పూర్తిగా చూసి చరితార్థులమవుదాం, అందరూ కూర్చోండి అని చెబుతూ కళ్యాణ మహోత్సవం పూర్తి కావించారు పూజారులు. విష్ణుచిత్తునిలో పూర్వస్మృతి కలిగింది. గరుత్మంతుని అంశయైన తాను లక్ష్మీదేవిని పుత్రికగా పొందగోరడం, ఆమె వివాహం చూడాలని వాంఛించడం గుర్తుకు వచ్చాయి. అయోనిజగా లక్ష్మీదేవి తన కోసం తులసీవనంలో ప్రభవించినట్లు గ్రహించి భక్తితో పరవశించిపోయాడు. నాన్నగారు, మీ కోరిక తీరింది కదూ. ఇకపై మీ గోదా ఆండాళ్గా ప్రసిద్ధి చెందుతుంది. కన్యలకు కోరిన వరులను సత్సంతానాన్ని ప్రసాదించే సంతానలక్ష్మిగా పూజించబడుతుంది. మీ హృదయంలో గారాల పట్టిగానే నిలిచిపోతుంది. మీ జీవితాన్నికపై స్వామి సేవకు అంకితం చేసి తరించండి. తన చెవి దగ్గర గోదా పలికిన పలుకులు విని, నీ ఆజ్ఞ శిరసావహిస్తాను తల్లి అంటూ కన్నులరమోడ్చి ధ్యానమగ్నుడైనాడు.
ఆ విధంగా భోగి పండగ ఆండాళ్ కళ్యాణంతో ఎంతో పవిత్రతను సంతరించుకుంది. శ్రీ వైష్ణవులకు ఆమె ఆరాధ్య దైవం, కోరిన వరాలు ప్రసాదించే శ్రీ మహాలక్ష్మి అవతారం. ఆమె ఆసువుగా చెప్పిన పాసురాలు ధనుర్మాసంలో విధిగా రోజూ పఠించడం ఆనవాయితీగా మారింది. విల్లిపుత్తూరు ద్రవిడ దేశంలో ఉండటం వలన ద్రవిడ భాషా గ్రంథాలలో, పురాణాలలో ఆండాళ్ చరిత్రం ఎంతో విశదంగా తెలుపబడింది. ఆమె చెప్పిన పాసురాలే తిరుప్పావై అనే పేరుతో ప్రసిద్ధి పొందాయి. విష్ణుచిత్తుడు పెరియాళ్వార్గా పిలువబడుతూ వైష్ణవ భక్తి ప్రచారానికి తన శేష జీవితాన్ని అంకితం చేసి ధన్యుడైనాడు. గోవిందరాజస్వామిగా ఆండాళ్ను చేపట్టిన కారణంగా గోవిందరాజస్వామి మందిరాలలో, వెంకటేశ్వర స్వామి మందిరాలలో, ఇతర విష్ణాలయాలలో ఆండాళ్ విగ్రహం, ఆళ్వార్ల విగ్రహాలు ప్రతిష్ఠించడం సాంప్రదాయమైంది. నిర్మలమైన ప్రేమకు ప్రతీక గోదాదేవి. ధనుర్మాసంలో ప్రతిరోజు ఆమె పావన చరితాన్ని గుర్తుకు తెస్తుంటుంది. అందుకే ఆ మాసంలో తిరుపతిలోనూ వెంకటేశ్వర సుప్రభాతానికి బదులుగా తిరుప్పావై పఠిస్తుంటారు. స్వామికి ఆండాళ్ గుర్తుగా అలంకరణలో చిలుకను ధరింపచేస్తుంటారు. ఈనాటికి శ్రీవారి బ్రహ్మోత్సవాలలో విల్లిపుత్తూరులోని గోదాదేవి మందిరం నుండి పూలమాలలను ఆమెకు ప్రతిగా స్వామివారికి అలంకరించడం జరుగుతున్నది. ప్రేమ, భక్తి తత్వాల సమగ్ర రూపం ఆండాళ్. భోగి పండుగ నాడు ఆమె కమనీయమైన కళ్యాణ వైభవాన్ని కన్నులారా చూసి ధన్యులవుతారు భక్తజనావళి. ఇది ఆండాళ్ కళ్యాణం. వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.